రీతిగా స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి మరి ఎంతమంది ఆరాధనలు సంతోషించారు? ఎవరిని సంతోషించారు? నిజంగా ఎవరి బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. వాళ్ళని బట్టి దినదినము నేనైతే చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఒక ఇనప ఆయుధం, ఇనప ఆయుధం ఉంటాయి కదా, గుణపం అంటారా? గుణపం అంటే తెలుసు అందరికీ. గడ్డపార అంటారు, గడ్డపార కానీ గుణపం కానీ కొన్ని ఆయుధాలు ఉంటాయి కదా, కత్తి కానీ. వాటిని చక్కగా కొత్త కత్తుకొని లేదా కొత్త ఆయుధాలు కొని తీసుకుని వచ్చి బీరువాలో పెట్టి లాకర్లో పెట్టి లాక్ చేస్తే 1 సంవత్సరం తర్వాత ఆ కత్తిని బయటకు తీసి మనం ఏదైనా ఒక చెట్టు నరకడానికి, చెట్టు వరకు అవసరం లేదు, ఏదైనా ఒక చిన్న చెట్టు చిన్న కొప్పలు అంటాయి కదా, వాటిని నరకడానికి ఉపయోగించండి. ఎప్పుడైనా కొత్త కత్తి తీసి సంవత్సరం బీరువాలో పెట్టిన తర్వాత వాడితే కత్తి ఎలా ఉంటుంది? జబ్బు పెట్టేస్తుంది కదా. అంటే ఎప్పుడైతే అది వాడబడుతూ ఉంటుందో, ఎప్పుడైతే దాన్ని ఉపయోగిస్తూ ఉంటామో ఆయుధము ఏమవుతుంది? షార్ప్నెస్ అనేది వస్తూ ఉంటుంది. నిజంగా వాటిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. గర్వం అయితే కాదు, సంతోషిస్తూ ఉన్నాను. దేవుడి సన్నిధిలో ఆధ్యాత్మికంగా దేవుడు వారిని బలపరుస్తున్నటువంటి విధానంలో బట్టి సేవకుడిగా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు అంటే వాక్యమును బట్టే కాదు, నిలబడేటువంటి సేవకుడు నోటి వెంట వెలువడే ప్రతి మాటకి స్తుతి ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది కంపేర్ చేయబడాలి. అంటే రెండు లింకప్ లేకపోతే దేవుడు స్తుతించకుండా ఆయన దగ్గర నుంచి మనం ఏది కూడా ఆశించకుండా మనం ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే మన ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, పేరు ప్రఖ్యాత కాదు, కానీ విరిగి నలిగిన హృదయాలతో ఆయనకి చెల్లించవలసినటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా ఎవరు దేవుడు దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. వారు రానున్న దినాలలో ఇంకా కృతజ్ఞత దేవుడి సేవలు మాడబడింది కాక. ఆమె మరి వాక్యానికి వెళ్ళడానికి ముందుగా ఒకసారి సంఘటన నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సర్వసాధారణంగా మనుషుల యొక్క కృతజ్ఞత ఎలా ఉంటుంది అని అంటే, మనుషుడు మేలు పొందుకున్న తర్వాత ఆ మేలు పొందుకొని తిరిగి కృతజ్ఞతను అంటే ఇప్పుడు మాట్లాడాలి కదా, కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇంకా మాట్లాడి చెప్పాలంటే మన అందరికీ బాగా ఒక మాట బాగా ఏళ్ళు దాటిన తర్వాత ఏం చేస్తారు అంటే, నేను ఆల్రెడీ ఏళ్ళు దాటిపోయాను కాబట్టి ఈ తెప్పతోటి నాకు ఇంకెవరికి పని ఉండదా? ఉండదు కదా. అంటే ఏళ్ళు దాటిన తర్వాత ఒక రాజుగారు ఒక రాజ్యం మీదకి అంటే అలా రాజ్య సంచారానికి వెళ్ళాడట. రాజ్య సంచారానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు అనుకోకుండా అతను మారువేషంలో ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు గూఢాచారులు అంటారు కదా, గూఢాచారులు రాజు యొక్క కదలికలను ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అని గూఢాచార సంస్థ ఏదైతే ఉందో వారు కనిపెట్టి రాజుగారి మీద దాడికి ఒక రకమైనటువంటి ఆయుధమును ఉపయోగించారట. విషవాయువును ఉపయోగించిన ఆయుధాన్ని వినియోగించినప్పుడు ఒక వ్యక్తి పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు. తనకున్నటువంటి వస్తువులు ఏవో కాసుకుంటూ ఉంటే అనుకోకుండా ఆ ఆయుధము రాజుగారికి బదులుగా తనకున్నటువంటి ఆ పశువులకు తగిలినప్పుడు చనిపోతే అప్పుడు వెంటనే ఆ వ్యక్తి గమనించి రాజుగారిని పట్టుకొని, రాజుగారిని తెలియదు, రాజుగారిని తీసుకొని వెళ్ళి తన యొక్క పొలంలో చాలా రహస్య స్థలంలో దాచిపెట్టి, గిడ్డంగిలు అంటారు కదా, ధాన్యమును దాచేటువంటి స్థలం గిడ్డంగిల్లో తనని దాచిపెట్టి ఆ వ్యక్తి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే గూఢాచారులు ఉన్నారో లేదంటే ఆ వ్యక్తి ఇప్పుడే పారిపోయాడు బయటికి అని చెప్పగానే వారిని దారి మళ్ళించాడు. అయిపోయింది. ఇప్పుడు రాజుగారు బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చూసి చిన్నగా నవ్వుకున్నాడట. నేను సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి రాజుని, యుద్ధ నేర్పడతనం కలిగినటువంటి వ్యక్తిని, అలాంటి ఈ పశువులు కాసుకునేటువంటి పొలంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నా ప్రాణానికి సంరక్షకుడిగా ఉన్నాడు. ఇంతమంది సైన్యం నా దగ్గర ఉంది, ఏ ఒక్కరు నా ప్రాణాన్ని కాపాడలేకపోయారు, కాబట్టి ఇతనికి ఏదో ఒకటి చేయాలి అని రాజుగారికి మనసులో అనిపించినప్పుడు నేను ఎవరో నీకు తెలుసా అని అడిగాను. సరే, మీరు ఎవరో నాకు తెలియదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీ మీద ఎవరో దాడి చేస్తూ ఉన్నారు, సో అందువల్ల నేను మిమ్మల్ని కాపాడానండి అంటే రాజు గారు తను ధరించినటువంటి ఆ ముసుగు తీసి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. అయ్యా, మా రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుగారు మీరు మాకెందుకు తెలియదండి అన్నారట. సరే, నీవు నన్ను కాపాడావు కనుక
నాకు మేలు చేసావు కనుక నా ఇంటి నువ్వేమి ఆశిస్తూ ఉన్నావు అంటే అదేమి లేదయ్యా, మీరు మా రాజ్యాన్ని పరిపాలించే రాజు కనుక మీరు సురక్షితంగా ఉంటే అంతే చాలయ్యా, మా రాజ్యానికి అంటే తండ్రి లేనటువంటి దిక్కు అయిపోయిందయ్యా, ఈరోజు నేను నిజంగా చాలా గర్వపడుతూ ఉన్నాను మిమ్మల్ని బట్టి అని అంటే, లేదు లేదు నీకు ఏమైనా ఇవ్వాలనుకుంటూ ఉన్నాను అని అంటారు. అంటే అప్పుడు సరే నువ్వు నాతో పట్టరా అని చెప్పేసి ఆ వ్యక్తిని తీసుకెళ్ళేటప్పుడు అన్నాడు, నీకు 1000 వరహాలు లేవు అంటే 1000 వరహాలు లేవు నీకు ఇస్తానయ్యా అన్నాడట. సరేనయ్యా మీ ఇష్టం, నాకైతే అవసరం లేదు కానీ మీ ఇష్టం అన్నాడట. సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజుగారు అడిగారట, ఒరే నువ్వు వ్యవసాయం చేసుకునేవాడివి కదా, 1000 వరహాలు ఇస్తే నువ్వు ఎక్కడ దాచుకుంటావు, కాబట్టి నువ్వు దాచుకోలేవు కాబట్టి నీకు 1000 కాదు కానీ 500 ఇస్తాను అన్నాడట. సరే అయ్యా మీ ఇష్టం అన్నట్టు. మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 500 కూడా నువ్వు దాచుకోలేవు, నీకు 200 ఇస్తాను అన్నట్ట. కోటకి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నట్ట, అరే నీకు 200 కూడా ఎందుకు, నువ్వు పశువులు కాసుకునేవాడు, వ్యవసాయం చేసుకునేవాడివి, ఇంకా ఏమీ అవసరం లేదు, కాబట్టి నువ్వు లైఫ్లో నన్ను మర్చిపోకుండా ఉండాలి అంటే నీకు ఏదో ఒకటి నేను ఇవ్వాలి అని ఆశించి ఆ కోట ఎంట్రన్స్ లో ఉన్నటువంటి 2 భటులు పిలిచి అన్నట, ఈ వ్యక్తి లైఫ్లో రాజుగారి పేరు చెబితే నిద్రలో నా పేరు విన్న ఉలుకుపడి లేచి కూర్చునేలాగా మీరు ఇతనికి 100 కొరడా దెబ్బలు కొట్టేసి పంపించండి అన్నమాట. అంటే దీన్ని కృతజ్ఞత అంటారా? మేలు పొందుకొని కూడా కీడు చేసేటువంటి స్వభావం. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో దేవుని సన్నిధానంలో ఎలాంటి భక్తిని ఆచరిస్తూ ఉన్నాం అందరూ అనేది కాదు. అంటే ఈరోజు నీ భక్తి జీవితము దేవునికి నీకు మధ్యలో ఎలాంటి సంబంధాన్ని సమకూరుస్తుంది, నిన్ను బట్టి దేవుడు ఏ విధమైనటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. పిల్లల బైబిల్ గ్రంథంలో మీరు ఒక క్రమబద్ధతలో చదవండి. ఒక క్రమంలో చదువుతున్నప్పుడు దేవుడు ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అందరినీ సమతూకంలో చూడడం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్న 12 మంది శిష్యులని ఒకేలా చూశాడు యేసు ప్రభు వారు. ఆయన చూసే దృష్టి ఒకటే, కానీ వారిలో ఉన్న వ్యక్తిత్వం వేరే, వారుకున్నటువంటి భక్తి విధానము, వారుకున్నటువంటి నడవడిక, అంటే వారి స్థాయిని బట్టి వారు ఏం చేయబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అంటే ఒక్కొక్కరు ఈరోజు దేవుని మందిరానికి వచ్చినటువంటి మీ అందరితో దేవుని సేవకుడిగా ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను మళ్ళా ప్రతి సండే నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, నీవు దేవుని ముందు పెట్టుకున్నప్పుడు ఇంకేది కనబడదు. దేవుడితో సరైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుడితో సరైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఇంకా మన ముందు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు కనిపించదు. ఎందుకంటే ఏ విధమైనటువంటి వ్యక్తితో సహవాసాన్ని కలిగి ఉన్నావు, ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నావు, ఉదయకాల సమయంలో ఇంకొకరికి చెప్పవలసిన అవసరం లేదు. అంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా? కొంతమంది అంటాడు దేవుడు, ఇదిగో దాన్ని నా హృదయానుసారి అంటాడు, సౌలేవు నన్ను మోసం చేశాడు అంటాడు. అంటే ఇంకొకసారి అంటే ఒక్కొక్కరిని బట్టి దేవుడు ఎందుకు అలా పర్టికులర్గా ఒక్కొక్క వ్యక్తిని అలా మాట్లాడుతున్నారు అని అంటే వారి యొక్క జీవిత సాక్ష్యములను బట్టి. ఈరోజు మనకి మనుషుల దగ్గర ఎలాంటి సాక్ష్యమైనా ఉండవండి. ఈరోజు మనము 10 మందిని పిలిచి ఒక్కొక్కరికి ఇదిగో ఈ 10,000 నీది, 10,000 నీది, 10,000 నీది అని చెప్పేసి అందరికీ 10,000 ఇచ్చి అలా నెలకొకసారి వాళ్ళని మనం అలా చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ 10 మంది ఆ వ్యక్తికి ఎలా ఉంటారు? నమ్మిన పట్టులా ఉంటారు, అవునా కదా? మన కోసం ఏం చేయమన్నా చేస్తారు. ఇదిగో నా మీద ఆ వ్యక్తి వస్తున్నాడంటే ఈ 10 మంది మన ముందు నిలబడతారు. ఎందుకని? నెలకు ఎంత ఇస్తున్నాం? ఊరకనే 10,000 ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ముందు మనకి రక్షణగా నిలబడతారు. అంటే సరే డబ్బు అయిపోయింది, ఒక నెల డబ్బులు ఇవ్వలేదు, నెక్స్ట్ మంత్ కనబడతారా? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోయింది, దివాలా తీస్తాం అంటే నెక్స్ట్ మంత్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీ దగ్గర తీసుకున్నదంతా కలిసి ఇంకొక 10 మందిలో 5 వాళ్ళ దగ్గర కాపలా పెట్టుకుని అవసరమైతే మనం లేనిమంటారు. అక్కడికి నీకు ఎంతో కనిపిస్తాను, నువ్వు నా దగ్గరికి రా అంటారు. అంటే మనుషుల యొక్క తత్వాలు మన దగ్గర ఏదో ఒకటి ఉన్నంత వరకే. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, దేవుని సన్నిధానంలో ఉన్న పరిస్థితులు వేరు. దేవుని సేవకుడిగా పిల్లరా ఎందుకు నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, చదవబడినటువంటి లేఖన భాగం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, చదవండి. మునుపు ఉండిన దానిని, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే. అమ్మా అర్థమవుతుంది మాటకి, ఈ పదానికి అర్థం ఏంటి? అంతకుముందు జరిగింది ఇప్పుడు జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు చిన్న తీసుకొచ్చారు అనుకోండి, మాస్టర్ గారికి ఇచ్చి ఎలా ఉంటాం అంటే, అదేంటి మన తిన్నాక శుభ్రం అన్నాడు అలాగే ఉంటాం, మళ్ళీ ప్రత్యేకంగా ఉంది అవునా?
అంటే నా చేతి వంటకాలు మార్పు ఉందా? మొన్న ఎలా వండానో అలాగే వండుతాను. మరి ఇందులో ప్రత్యేకంగా ఇంకా తగిలినట్లు మీరు తీసుకొచ్చి చికెనే అంటే మొన్న ఎలా వండానో అలాగే వండుతానంటే ఇప్పుడు తన వంటలో ఏం కనబడడం లేదు, మార్పు కనబడడం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రసంగి భక్తుడైనటువంటి సొలొమోను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అర్థమవుతుందండి? అంతకుముందు మన బ్రతుకులో అంటే లోకంలో ఉన్నప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నామో, లేదంటే పూర్వం మన స్థితి ఎలా ఉండేదో, మన పెద్దల స్థితి ఎలా ఉండేదో ఇప్పుడు కూడా ఎలా ఉంది? మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత చదువు అదే వచ్చింది కదండి. మునుపు ఉండేది ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినది ఇక జరగబోతున్నది. జరిగిపోయిందన్నట, జరగబోతున్నది అన్నట. అంటే మన భక్తి జీవితాన్ని సొలొమోను భక్తుడు అంటే ఏం చేస్తాడంటే, ఇదిగో నా కాలంలో సొలొమోను కాలంలో ఏదైతే జరిగిందో అంతకంటే ముందు పితరుల కాలంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు సొలొమోను భక్తుడు మనకని మన పితరుల కాలంలోకి ముందు మధ్యలో నిలబడంటాడు. ఇదిగో నా పితరుల కాలంలో ఏదైతే జరిగిందో నా కాలంలో అదే జరుగుతుంది. ఇప్పుడు నా కాలంలో ఏదైతే జరిగిందో మీ కాలంలో కూడా అదే జరుగుతుంది అంటున్నాడు. అంటే ఇది జరుగుతూనే ఉంది. అంటే మార్పు అనేది రావడం లేదు. మనిషి జీవితంలో అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథం అంతా కూడా ఇజ్రాయెల్ ప్రజల యొక్క అంటే వారి కథలకు లేకుండా వాక్య భాగం అనేది కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకోలేము. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో చూసినట్లయితే వారి కాలంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు మన కాలంలో కూడా ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. వారు చదువుకున్నారా? ఇజ్రాయెల్ ప్రజలు చదువుకున్నారా? మోసే తీసుకొస్తారు అంత చదువుకున్నారు. మనలో ఎవరైనా చదువుతున్నారా? ఎవరు చదువుకోవట్లేదా? అంటే బయటికి కనబడదు, కానీ ఎవరు వింటారు? అంటే ఆనాటి కాలంలో చదువుడు ఉంది, ఈనాటి కాలంలో కోపం ఉంది, ఈనాటి కాలంలో కూడా. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి? అదేమో తీర్పు కాలము, అంటే స్పాట్ పేమెంట్ అన్నమాట. పాత నిబంధన కాలంలో వెంటనే స్పాట్ పేమెంట్ ఉండేది. మరి ఈ కాలంలో మనకి గ్రేస్ పీరియడ్లో ఉన్నాం కదా, కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలంలో ఉండి కూడా మరి అదే తత్వాన్ని కొనసాగిస్తే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి? అంటే మార్పు అనేది రావాలా? అప్పటికిప్పటికి ఏ విధమైనటువంటి మార్పు కనబడడం లేదు. సో అలాంటి మార్పు లేనటువంటి భక్తి జీవితాన్ని మనం చేస్తున్నప్పుడు దానివల్ల దేవునికి మనకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇజ్రాయెల్ ప్రజలు చేసినది. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఆనాటి కాలంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో వారి జీవితంలో మార్పు రాలేదు. దేవుడు చాలా సందర్భంలో హెచ్చరించాడు. ఇప్పుడు మనకి ప్రతి సండే ప్రతి ప్రార్థనా సహవాసులు దైవజనులు ఏ విధంగా అయితే వాక్యానుసారంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారో, అమ్మ ఈ క్రమము మనం పాటించాలి, ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి. అంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఒక్కొక్కటిగా సరి చేసుకోవాలి. ఒకేసారి సరి చేసుకోవడం అంత సులువు కాదు. ఒక్కసారిగా మార్పు అనేది కష్టమే. కొద్ది కొద్దిగా మార్పు అనేది అలవాటు చేసుకుంటే బాగుంటుంది అని ఏ విధంగా అయితే ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నామో, అలాగే ఆనాటి కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరించాడు. డైరెక్ట్గా పనిష్మెంట్ ఇవ్వలేదు, దేవుడు హెచ్చరించాడు కానీ వినలేదు. వినకపోవడం ద్వారా 606వ సంవత్సరము 10వ నెల 10వ తారీఖున అదే 10వ దినాన దేవుడు నెబుకద్నెజరుని హలో సార్ ఒకసారి మిమ్మల్ని అన్నాడు. అనగానే అయ్యా చెప్పండి అన్నాడండి. ఎవరు? నెబుకద్నెజరు. చెప్పండి సార్ అన్నాడంటే, అంటే నేను నీకు ఒక పని అప్పగిస్తూ ఉన్నాను, చేస్తావా? ఎవరు నెబుకద్నెజరు? క్రైస్తవుడా? దేవుని కుమారుడు అంటే దేవుని యొక్క వంశావళిలో ఉన్నవాడా? ఒక అన్యుడు. నెబుకద్నెజరుని రేపి ఉత్తర దిక్కు నుండి నెబుకద్నెజరుని తీసుకుని వచ్చి 606వ సంవత్సరం 10వ నెల 10వ తారీఖు అంటే 10వ దినాన ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా తీసుకెళ్లి చెరలో బంధించాడు. అంతకు మునుపు దేవుడు గద్దించాడు, అంతకు మునుపు దేవుడు హెచ్చరించాడు. మునుపు ఉండేదే ఇప్పుడు ఉంటుంది, మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. అంటే నెబుకద్నెజరు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను పనిష్మెంట్ ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మనల్ని వదిలేస్తాడా? మనకి ఎవడా పనిష్మెంట్ దేవుడు ఇస్తాడే. మరి మార్పు అనేది మన జీవితంలో అలవరుచుకోవడానికి ప్రయత్నించాలి. చూడండి, ఇక్కడ కొన్ని వాక్య భాగాలను పరిచయం చేస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనము 29వ వచనం కూడా చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం అండి. చదవండి.
అట్టి కార్యములను బట్టి నిన్ను దండెంపకుందునా. ఇదే యెహోవాకు 29వ వచనం కూడా చదవండమ్మా. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా. అట్టి జనులు అంటే అప్పుడున్న ప్రజలకు అప్పుడున్న ప్రజలు ఏదైతే చేశారో ఇప్పుడున్న ప్రజలు కూడా అదే చేస్తూ ఉన్నారు. అప్పుడున్న ప్రజలను దేవుడు చూసి అంటాడు, ఇట్టి కార్యములను చూసి నేను వారిని గద్దెంపకుండా ఉంటానా, అంటే వారిని శిక్షింపకుండా ఉంటానా అంటే నా మాట వినడం లేదు కనుక నేనేం చేస్తాను, ఖచ్చితంగా నా ఉగ్రత పాత్రను వారి మీద ఏం చేస్తాను, దాచుకుంటాను అన్నాడు దేవుడు, కుమ్మరిస్తాను అన్నాడు దేవుడు. అంటే అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతున్నప్పుడు వారి మీద కోపడే దేవుడు ఈరోజు మన మీద కోపడ్డా, వారిని శిక్షించినటువంటి దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు 9వ అధ్యాయం, అది ఇంకా 9వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాము. ఈరోజు ప్రజలు ఎలాంటి భక్తిని కొనసాగిస్తూ ఉన్నారు అంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు చేసిందే ఈరోజు మనం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం 9వ వచనం ఇర్మియా గ్రంథం. నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకుందునా, ఇటు జనులకు నేను ప్రతిదండన చేయకుందునా. ఇది మాస్టర్ గారి వాకు కాదు, సంఘ పెద్దల వాకు, అధికారుల వాకు కాదు, ఇది సర్వశక్తి కలిగినటువంటి దేవుని వాకు. ఆయన ఉన్నాడు, ఇట్టి కార్యములు చేసేటువంటి వాడు. ఏ కార్యాలో నాకు తెలియదు, అవునండి, అదే పనులు నాకు తెలియదు. అంటే ఆనాటి ప్రజల విషయంలో ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్కలాగా ఉన్నాయి. మీరు ఆఖరి జీవితాన్ని చదివితే ఆయన జీవితం నుంచి ఒక చక్కటి అమూల్యమైనటువంటి సందేశాన్ని నేర్చుకోవచ్చు. లేదా మరి యెహోవా జీవితాన్ని చదివితే అది వేరే రకమైనటువంటి సందేశాన్ని నేర్చుకోవచ్చు. ఈరోజు మన జీవితాల్లో అంటే యోధా జీవితాన్ని చదివితే తన బ్రతుకు నుంచి వేరే కొత్త చరిత్ర నేర్చుకోవచ్చు. అంటే ఈరోజు సంఘంలో ఒక్కొక్కరు సాక్ష్యాలు ఒక్కొక్కలా ఉన్నాయి. ఈరోజు నిన్ను చూస్తే అంటాడు, ఆనాడు జనులు ఎలాగైతే ఉన్నారు ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. అంటే ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు కూడా అదే జరుగుతుంది. మరి వారిని శిక్షిస్తున్నటువంటి దేవుడు మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు ఇట్టి కార్యములు చేసేటువంటి వారిని గట్టెంపకుందునా. ఇటు కార్యాలు చేసేవారిని, ఎటు కార్యాలు, ఎలాంటి కార్యాలు బంధించబడడం, ఏ ఉచ్చులో చిక్కబడ్డావు, ఎక్కడ దేవునికి అంటే ప్రజలకు కనబడకుండా రహస్యమందు నీ దేవుని ఆయాసపరిచినట్టు కుమారుడిగా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నావు అంటే నేను చూసి దేవుడు అడుగుతూ ఉన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, మాటలు చెప్పాలని దేవుడు వారిని ఇస్తూ ఉన్నాడు. అంతేగా నా చేతుల నుంచి తప్పించుకోలేవు అన్నట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి కొన్ని విషయాలు నేను పరిచయం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు దాని రాజవీరులో విచారణ చేయడి, న్యాయం జరిగించు, నమ్మకస్తుడుగా యత్నించుచున్నా ఒకడు మీకు కనబడి అలా అర్థమైందా? మీకు అర్థమవడానికి ఇంకో సంఘటన నేను తెలియజేసి ఉంది కదా. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాల గురించి, అబ్రహామా అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉంటే అన్నారు? 20, 30, 50 మంది. లాస్ట్కి ఎంతమంది అంటే దేవుడు ఒక్కడైనా ఎందుకు పట్టుకొని వస్తే ఆ ప్రాంతాన్ని నేను కాపాడుతాను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు తెలుసండి, దేవుడు మొదటగా తన ప్రవక్తను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదు. ఈరోజు మన జీవితాల్లో మన హృదయ వ్యాధి ఏంటో తెలుసండి, అయ్యో కష్టాలన్నీ నాకేనండి, బాధలన్నీ నాకేనండి, ఈ లోకంలో దేవుడికి నేను ఒక్కదాన్నే కనపడ్డానండి అంటే నేను ఒక్కనే. దేవుని కనుదృష్టిలో నీవు ఉన్నావు అంటే మనం అనుకుంటున్నాం, నాకు దేవుడు శ్రమలెట్టేస్తానండి, దేవుడికి ఏం పని పాప లేదంటే శ్రమలెట్టడానికి, నేను టార్గెట్ చేసుకుని కూర్చోడానికి ఆయనకి నువ్వు ఒక్కడే కాదు, ప్రపంచంలో చిన్న కీటకాలను సైతం సంరక్షించవలసిన బాధ్యత ఎవరి చేతుల్లో ఉంది. ఏమంటే కంటికి కనబడలేనటువంటి చాలా భయంకరమైనటువంటి వైరస్, అది చిన్న క్రిమి కీటకాలు, మనకి వైరస్సే కానీ ఆ చిన్న క్రిమి కీటకాలను సైతం కలుగు చేసిన వారు ఎవరు? పశుపక్షాలను కలుగు చేసిన వారు, సర్వలోకాన్ని సృష్టించిన ఆయనే కదా. అంటే నిన్ను ఎలాగైతే సంరక్షిస్తూ ఉన్నాడో వాటిని కూడా సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? కదా. మరి పని కట్టుకొని నిన్నే టార్గెట్ చేయడానికి ఆయనకి పని లేదా? ఉందా లేదా? కానీ
ఎక్కడ కోల్పోతున్నాము అని అంటే నీ భక్తిని నీవే కోల్పోతున్నావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగింది ఏంటంటే అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. అంటే మార్పు అనేది రావడం లేదు. వాస్తవమైన మనస్సాక్షి. ఇశ్రాయేలు జనాంగం దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నారు, దేవుని సముఖంలో వెళుతూ ఉన్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్య ద్వారా ఏంటంటే నా దేవుడు నన్ను ఏమి చేయడండి, నా దేవుడు నన్ను ప్రేమించబడండి, ఆయన కోరి పిలుచుకున్నాడండి. లోకంలో ఎవరికి లేని దాన్ని నాకు ఇచ్చాడు. కరెక్టే. ప్రేమించేవాడు ఏం చేస్తాడు, 2 పుంజాలు తగిలిస్తాడండి. అవును, తండ్రి ఏం చేస్తాడు, కొడుకు ఏం కావాలంటే తీసుకొస్తాడు. నా డాడీ నాకు ఆ జీప్ ప్యాడ్ కావాలంటాడు, సరే తీసుకొస్తాడు. నాకు ఈ టాప్ కావాలంటే తీసుకొస్తాడు. ఆయన తీసుకున్న తర్వాత వీళ్ళు తప్పు త్రోవలో నడుస్తున్నారని తండ్రికి తెలియదు. కానీ వెరీ గుడ్ మమ్మీ, నా పేరు నిలబెట్టడానికి నువ్వు ఎంత మంచి పేరు అమ్మ, ఈ వీధి ఒకటే కాదు చుట్టుపక్కల వీధులన్నీ కూడా తిరిగి వచ్చాయి అని చక్కగా 2 మూరల మల్లెపూలు వెళ్తాడా నాన్న, వెరీ గుడ్, ఇగో ఈ చెట్టు బాటలు అలాగైతే ఆ స్ప్రే బాగాలేదు నాన్న, వేరే స్ప్రెడ్ బాటలు కొట్టుకుని అని తండ్రి సహకరిస్తాడా? ఏం చేస్తాడు, ప్రేమిస్తున్నాడు కనుక కొడుకుని సరైన మార్గంలో అంటే నిలబెట్టాలి కనుక, తలదించుకునే పరిస్థితి రాకూడదు కనుక ఏం చేస్తాడు, 2 పుంజాలు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, నీ కొరకు తన ప్రాణం ఇచ్చేశాడు కనుక ఆయన అంటాడు నిన్ను సరిదిద్దవలసిన బాధ్యత ఎవరిది? ఇక్కడ చూడండి, దేవుడు అంటాడు ఇదిగో మీరు నా దగ్గర ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు వచ్చి గుండెల వాళ్ళకి ఆడవలసిన అవసరం లేదు. అయ్యా మేమేంటయ్యా, మేమేం చేస్తామయ్యా అని మీరు అడగడానికి ముందుగా మీరేం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? యెరూషలేము వీధుల్లో చూడండి, మొదటి వచనంలో చూడండి, మీరు యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకుని దాని వీధులలో రాత్రి వీధులలో విచారణ చేయండి. అమ్మా నమ్మకస్తుడు కాదు అక్కడ, మీకు అర్థమవుతుందండి. నమ్మకంగా ఉన్నవాడు కాదు, కనీసం ప్రయత్నిస్తున్నవాడు. అంటే ఇంతవరకు నేను పనికి మళ్ళీ దారిలో ఉన్నానండి, ఇంతవరకు నేను దిగజారిపోయానండి, ఇంతవరకు నా దారి మళ్ళీపోయి ఏమంటే నేను పడిపోయానండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే మేము అలా కాదు మాస్టర్, మేము చాలా పర్ఫెక్ట్, అంటే బైబిల్ గ్రంథంలో లేవు పర్ఫెక్ట్. ఉన్నారంటే పర్ఫెక్ట్ అబ్రహాం గారు ఉన్నారు, ఆరామ్ ఉంది కదా, దావీదు గారు ఉన్నారు, బెత్షెబా. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కోపం ద్వారానో, ధనాపేక్ష ద్వారానో, అధికార దాహం ద్వారానో ఏదో ఒక విధంగా కొన్ని పరిస్థితుల్లో ఉన్నవారే. అంటే ఈ రోజు మనం చేయవలసిన పని ఏంటంటే నువ్వు నమ్మకస్తుడిగా ఉండడానికి, నమ్మకస్తుడు కాదండి, నమ్మకస్తుడిగా ఉండడానికి కనీసం ప్రయత్నం చేస్తావా? 8 సంవత్సరాల భక్తులు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడిగా మాట్లాడుతుంది. అప్పుడు జరిగింది అదే. దేవుడిని అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆహారం కావాలనగానే పేకల దాకా పెట్టాడు, పూరింతోటి మన్నాన్ని ఇచ్చాడు, కాళ్ళకుండా వస్త్రాలు వాయకుండా దేవుడు అద్భుతంగా రాత్రి పగలు ఆయన సంరక్షణగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అయినా వాళ్ళు ఎలా ఉన్నారు? నమ్మకస్తులుగా ఉన్నారు, కనీసం ప్రయత్నం చేశారు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. నమ్మకస్తులుగా ఉండడానికి కనీసం ప్రయత్నం చేయడం లేదు అని దేవుడు అంటాడు. కనీసం మీరు చూడండి, నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నం చేసిన వాడు ఒక్కడైనా ఉంటే నేను నా ఉగ్రత పాత్రలు వెనక్కి తీసుకుంటాను అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో శ్రమలు, నీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, లేదా దేవుడికి దినదినము దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుడి నీ మీద పగభక్తి కాదండి, మనంతటా మనమే కోరి ఏది దేవుడి సన్నిధానంలో మనమే మన భక్తి జీవితాన్ని దిగజారు చేసుకుంటూ ఉన్నాం. దేవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ మనమే దూరం అయిపోతూ ఉన్నాం. తద్వారా దేవుడు అంటాడు నమ్మకస్తురాలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, నమ్మకస్తుగా ఉండడానికి కనీసము దేవుడికి మరి పేరు తీసుకొచ్చేటువంటి బిడ్డగా మనం ఉంటూ ఉన్నామా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లగా దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, అక్కడ ఆ పట్టణంలో యెరూషలేము గురించి మనం మాట్లాడితే యెరూషలేము అనగా మనకు తెలుసు దేవుని యొక్క, యెరూషలేము అంటే ఏంటండి? యెరూషలేము అంటే దేవుని మందిరం అనుకోండి, దేవుని మందిరాన్ని సాధిస్తున్నాను. ఇప్పుడు దేవుని మందిరం దగ్గర ఎవరుంటారు? యాజకులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, ఆ తర్వాత ఆ పట్టణంలో రాజులు ఉంటారు, ఆ తర్వాత సేవకులు ఉంటారు, లేవీలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, దేవుని ప్రజలు కూడా ఉంటారు. ఇప్పుడు ఇతను వచ్చి ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? అన్ని జనాంగములు పిలవడం లేదు. అంటే యాజకులలో కానీ, ప్రవక్తుల్లో కానీ, సేవకుల్లో కానీ, అక్కడ ఉన్నటువంటి లేవీల్లో కానీ, దేవుని ప్రజల్లో కానీ ఒక్కడు కూడా అదే కదా అన్నారు, ఒక్కలైనా నమ్మకస్తులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అంటే ఈనాటి భక్తి ఆనాటి భక్తితో కంపేర్ చేసుకొని చూద్దాం, ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం నమ్మకస్తులుగా. ఇప్పుడు అంత అవసరం ఏంటండి?
దేవునికి నమ్మకస్తుడిగా ఉండడం మేము ప్రయత్నం చేయాలా, అంత అవసరం అంటారా అని ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నటువంటి ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా, దేవుని సన్నిధానంలో దేవుడు అంటాడు, యుద్ధ దినములకు రథములను గుర్రములను ఆయత్తపరచుటకు రక్షణ ఎవరి వసం? యెహోవా వసం. యుద్ధ దినములకు రథములను గుర్రములను ఆయత్తపరచుటకు అంటే సమకూర్చుకున్నట కద్దు, కానీ రక్షణ యెహోవా వసము. ఈరోజు ఎంత చక్కటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామని అపోహలో బ్రతుకుతూ ఉంటే నేను ఎందుకు మీకు మాట తెలియజేస్తానంటే, భక్తి జీవితాన్ని కొనసాగించడం కరెక్టే, భక్తిగా జీవిస్తున్నాం, మనకు తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు, నా భక్తి ఏంటో నాకు తెలుసు. సో నేను ఇప్పుడు ఎలా ఉంటాను, నేను దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాను నాకు తెలుసు అండి అని అంటూ నేను పడిపోయాను అనుకోండి, కనీసం దేవునికి నమ్మకస్తుగా ఉండడానికి ప్రయత్నం చేయకుండా ఉన్నాను అనుకోండి, నేను ఒక రోజు ఖచ్చితంగా ఇవ్వబడతాను. ఒకవేళ అలాంటి అపోహలో బ్రతికి కంటే ఈరోజు దేవుని వాక్యం నన్ను గర్జించు, కానీ అయ్యా ఇక మీద నేను అలా చేయలే, కనీసం ప్రయత్నం చేస్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 10th క్లాస్ ఏదో చదువుతుంది, కాలేజ్ చదువుతున్నాడు. తండ్రి వచ్చి, నాన్న ఏం కావాలి, నాన్న నాకు మెటీరియల్ కావాలి, నోట్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇంకేవో కావాలి అంటే సరే అన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. చక్కగా పేకల దాకా తినేసి హ్యాపీగా పడుకున్నాడు. ఒకరోజు తండ్రి వచ్చి, నాన్న నన్ను చదువులేదు, వచ్చే వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అంటే, కానీ ఒక్కసారి మనం ఇలా చూసాం, రోబోట్ మనం ఇలా చూసామంటే మొత్తం అన్ని కూడా ఎందుకు వెళ్ళిపోతాయి, స్కాన్ చేసేస్తున్నాడు. ఒక్కసారి నేను ఒక్క లెసన్ విన్నానంటే మొత్తం స్టేట్ ర్యాంక్ వచ్చేది అన్నాడు అనుకోండి, తండ్రి ఏమన్నాడు, నా కొడుకు ఎంత కాన్ఫిడెన్స్ అనుకొని చక్కగా ఊరుకుంటాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత అడుగుతాడు, మరి వాళ్ళ మార్కులు తక్కువ వేశారంటే ఏం పూజ చేస్తాడు? ఈరోజు మన కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసండి, వాక్యానికి లోబడలేని తత్వము. అంటే నాకు పర్వాలేదు, నాకు డైరెక్ట్గా రిజర్వేషన్ ఎక్కడ ఉంది? పరలోకం అండి. నాకు డైరెక్ట్ రిజర్వేషన్, వాక్యానుసారమైన జీవితాన్ని అవలంబించవలసిన అవసరం లేదు, దేవుని సన్నిధానంలో దేవునికి విధేయుడిగా ఉండవలసిన అవసరం లేదు. అంటే నాకు నచ్చిన మార్గంలో నేను నడుస్తూ నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ, అప్పుడు ఆ ప్రజలు ఏం చేశారు, ఇప్పుడు మనం కూడా అదే చేస్తూ దేవుని సముఖంలో వాసించేటువంటి మార్గం కరెక్ట్ కాదు. ఒక్క అడుగులు వేస్తే మిగతా 99 అడుగులు దేవునికి సహాయం చేస్తుంది. అంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా వీడు చదవకుండా పడుకుని రిజల్ట్ వచ్చిన తర్వాత చదువులు కాసేయంటే ఒక్క అడుగు, ఒక గంట చదివి, రోజుకు గంట చదివిన తర్వాత కనీసం మినిమం మార్క్స్ పాస్ అయితే కష్టపడ్డాడు, ఫెయిల్ అయ్యాడు. తండ్రి ఏమంటాడు తెలుసా, ఏడుస్తూ ఉన్న కొడుకు దగ్గరికి వచ్చి వెంటనే అప్పులు చేసుకుని అంటాడు, నాన్న నువ్వు చదివావురా, పర్వాలేదు, సర్లే ఈ ఎప్పుడు కాకపోతే మార్క్స్ కాకపోతే నెక్స్ట్ రాస్తుంది, ఏం కాదు రాయి, నువ్వు చదివావు, నీ కష్టాన్ని నేను చూశాను, ప్రయత్నం చేసావు కానీ విఫలమయ్యావు, కానీ నెక్స్ట్ పెట్టలేక అంటాడు. ఎందుకని? ప్రయత్నం చేశాడు కనుక. సోమరపోతులా పడుకొని అసలు రిజల్ట్ వచ్చినప్పుడు తండ్రి కోపాన్ని మామూలు రీతిలో చూడము. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఎదుర్కొనే ఉగ్రత పాత్రలు, అంటే ఉగ్రతకి పాత్రలు అవడానికి కారణం ఏంటంటే ఏం ఎదుర్కొంటూ ఉన్నామనంటే మనం భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కానీ ఇజ్రాయేల్ ప్రజల జీవితం అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లల చూడండి, ఇక్కడ ప్రయత్నం చేయకుండా దేవుని యొక్క సన్నిధానంలో వారు చేసినటువంటి కొన్ని విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనము కనీసం ప్రయత్నించడానికి ప్రార్థనలో సన్నగిలిపోయాము, సహవాసంలో సన్నగిలిపోయాము. దేవుని మందిరానికి ఏవో లోకానుసారమైన పనులు ఉన్నాయి. ఎవరు పనికి వెళ్ళకపోతే మరి జీవనం ఎలా గడుస్తుందని మీరు చెప్తారు, కానీ మరి మా పనులు మేము చూసుకోకపోతే మరి జీవనాన్ని చూసుకోవాలి కదంటే సరే దేవుని మందిరానికి రాలేకపోతున్నాం. దేవుని మందిరానికి రాలేకపోతున్నాం కరెక్టే. మొదటి ఆదివారం క్రమాన్ని ఏదో వచ్చి తుది మాత్రం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. మరి మిగతా మరి జీవితంలో నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ దగ్గర నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? కనీసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా? పగలంతా పని చేసుకుంటూ ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత వీడిదే నీతో స్నానం చేసి పెట్టు అన్నం అని చెప్పేసి చక్కగా లట్టకి మళ్ళీ ఆయన చేసి గుడ్డుకు మళ్ళీ రామచరగలాగా పట్టులోకి వెళ్ళిపోయి పడుకొని మళ్ళీ ఉదయాన్నే పడిపోయి ఇలా వారమంతా ఇదే జీవితాన్ని కొనసాగితే కనీసం నువ్వేం చేయడం లేదు, ప్రయత్నం చేయడం లేదు. ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ప్రార్థన పావుగంట చేసే వ్యక్తి అరగంట చేయడానికి ప్రయత్నం చేయాలి. గంట చేసిన వాడు ఇంకొంచెం బైబిల్ అంటే దినదినము భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడైతే నిన్ను అలవర్చుకుంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుని సేవకుడిగా చెబుతూ ఉన్నాను, మన జీవితాలు దీవెనకరమైన రీతిలోకి వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. చూడండి పిల్లల, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటిని ప్రమాణం చేయుదురు, నేను వారిని
ఆ, వారు వ్యభిచారము చేయుచు ఆ, వేశ్యలు చాలు అమ్మా చాలు. ఈ మాట జాగ్రత్త నిలిచిన తర్వాత చదవండి. 25 వచనాలు కొద్దిగా కష్టమే, ఈ మాట కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు అంటాడు, నేను నీకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను. అక్కడ ఆ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం అనుకుంటాను, ఈ పిల్లలు నన్ను విడిచి దైవ కార్యము కాని వాటిని తోడన ప్రమాణం చేయరు. నేను వారిని తృప్తిగా పోషించను. వారిని విచారం చేయొచ్చు, వేసి నెలల్లో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును, నేనెట్లు నిన్ను బాగుగా. ఈ మాట మీరు చూడండి, 8వ వచనం ఎంత కఠినంగా దేవుడు పలుకుతూ ఉన్నాడో. బాగుగా బలిసిన ఇటు అటు తిరుగుచు తన పొరుగు వారి భార్య వెంబడి సంగిలించును. చాలు. ఈ పదాలు కొద్దిగా కఠినంగా ఉన్నాయి కదండి. బాగా మనం అంటాం కదా, కొన్నిసార్లు ఆ పదాలు మనం వాడకూడదు, కానీ చెప్తున్నాను. కొన్నిసార్లు ఎవరైనా పెడసరినట్టు సరిగ్గా లేదనుకోండి, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు మీకు తెలుసా, పదం ఎలా వాడతాడు, మళ్ళీ నేను చెప్పాలనుకోవట్లేదు. చూడండి, అంటే దేవుడు మనల్ని పిలిచే విధానము, మనల్ని సంబోధించే విధానం ఏంటంటే, అంటే నేను తృప్తిగా చూస్తూ ఉన్నాను. నీకేం కావాలో, నీకు జీవాలు ఇచ్చింది ఎవరు? నీ నాసికారంధ్రంలో ఊపిరితింది ఎవరు? ఆయన కదా. నిన్ను ఇప్పుడు భూమి మీద బ్రతుకు దినాలు ఆయుష్లు పెంచేది ఎవరు? ఆయన కదా. అంటే ఈరోజు బ్రతికి బట్ట కడుతున్నామంటే కరోనాలో పెట్టలు రాలిపోయారు, మరి వారికంటే మనం శ్రేష్ఠులు కదా. ఈరోజు బ్రతికి బట్ట కట్టి తల్లిదండ్రులతో, కుటుంబంతో, సంఘంతో అంత సంతోషంగా ఆరాధన చేస్తూ ఉన్నాం, దేవుడి నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఏమంటారంటే దేవుడు, వాళ్ళు బాగుగా వలిసినటువంటి గౌరవం వల్లే గుర్రానికి 3 పూటలు తింటే బాగా తింటుంది అనుకోండి, యజమానుడి మాట వినదట. దానికి గుగ్గులు పెడతారు. గుగ్గుళ్ళు అంటే రోజుకు ఒక పూటగా సన్నం పెడతారు. కడుపు కాదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, టక్కుమని కొట్టగానే కొంచెం ముందుకు పరిగెత్తుతుంది. ఇక్కడ గుర్ర పరిస్థితి ఎలా ఉంది? బాగుగా పరిస్థితి గుర్రవలే ఇటు అటు తిరుగుతూ. ఎక్కడ తిరుగుతున్నారు? ఇటు అటు తిరిగేటువంటి ఎక్కువ కాయలు యోగ గ్రంథంలో మనకు కనబడతారు. చదవసం లేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను ఇటు అటు తిరిగేవారు ఎవరు? చూడండి, దేవుడు అంటాడు, నేను ఏం తక్కువ చేశాను? రక్షణ భాగ్యాలు ఇచ్చాను, నీకు చక్కటి కుటుంబాలు ఇచ్చాను, చక్కటి సంఘాలు ఇచ్చాను, ఆశీర్వాదకరమైన స్థితిగతులు ఇచ్చాను, నీకంటే ఒక స్థాయిని ఇచ్చాను. మన స్థాయిని బట్టి దేవుడు మనకంటూ ఏదో ఒక స్థానాన్ని అని మీరు అనుకోవచ్చు. నాకు ఈ స్థాయి ఇచ్చానండి, నేను తల్లి క్యారీలో పనులు పోవాలంటే సాధారణ దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. నీకంటే కారులో వెళ్ళాడు, సాయంత్రానికి తిరిగి రావడం లేదు, ఇంకా నేను నడిచి చక్కగా ఇంటికి క్యారీ పట్టుకొని కుటుంబంతో సంతోషించడానికి ఇంటికి వస్తూ ఉన్నాను. అలాంటి జీవితాలు ఇచ్చినటువంటి దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి ప్రజలు చేసిన తప్పదే, వారు శిక్ష అనుభవించారు. ఈనాడు మనం చేసే తప్పు కూడా అదే. అంటే సరి చేసుకోవడానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. నేను ఎందుకు సరి చేసుకోవాలండి? నేను ఎందుకు తల వంచాలి? నేను ఎందుకు తగ్గుండాలి? అంటే దేవుని దగ్గర తగ్గకపోతే ఎవరి దగ్గర తగ్గుతావు? అప్పుడు ఎవడో అధికారి వచ్చి అనగానే అది చేతులు కట్టేసుకుంటాం. వచ్చే 3 రోజులు ఉంటాడు, పెట్టుబడి చదువుకుని మనతో కూడా ఆయన కూడా వచ్చేస్తాడు. అధికారికి లోబడే నీవు సర్వశక్తి కలిగిన దేవుడికి ఎందుకు లోబడలేకపోతున్నావు? ఆయన అంటూ ఉన్నాడు కదా, అప్పుడు అలాగే ఉంది పరిస్థితి, ఇప్పుడు అలాగే ఉంది, ఏ విధమైన మార్పు లేదు. ఇది మన దగ్గర చూస్తుంటాడు. ఆయన అంటాడు, ఇక్కడ చూడండి, ఆయన అంటాడు కదా, బాగుగా బలిసిన గుర్రం వలె అటు ఇటు తిరుగులాడుతూ దేవుడు ఇచ్చినటువంటి సర్వ సమృద్ధిని, మరి సమస్తమును కూడా పిల్లలు చాలా భయంకరమైనటువంటి పదాలు. ఆ పదం మరి కొన్ని విషయాల్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటే ఎవరైనా మనం ముందు వెళ్తారంటే తెలుసా మీకు ఈ సైడ్ తెలుసు? ఎవరైనా మనం ముందు వెళ్తారనుకోండి, పాపం ఆ వ్యక్తి ఏదో ఇబ్బందులో ఉన్నాడు, లేదంటే ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఎలా ఉంటాడు? ఇలా వెన్నుకొని అన్నాడు అనుకోండి, ఆ విన్న వ్యక్తికి అనిపిస్తుంది, అదే నా స్థితి కొద్దిగా తక్కువగా ఉండడం వాళ్ళే కదా, లేదంటే తనకున్నటువంటి బాధ్యత ఏంటంటే తనకు తెలుసు కనుక, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదా వాళ్ళని చూసి ఆ వ్యక్తి సకిలించినప్పుడు, నేను ఇంకో మాట చెప్తున్నా, ఒకానొక రోజు నిన్ను చూసి దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? తన రథం అంటే తన గుర్రముల మీద ఎక్కి ఆయన యెరూషలేము వీధుల్లో, అంటే అందుకనే దేవుడు అన్నాడు, నెబుకద్నెజరా నీ గుర్రములను తీసుకుని రా అనగానే, ఇప్పుడు నెబుకద్నెజరు తన గుర్రాలు వేసుకొని ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోకి వచ్చాడు. ఇప్పుడు గుర్రాలు మౌనంగా ఉంటాయా? అవేం చేస్తూ ఉన్నాయి? కళ్ళు పట్టుకొని లాగానే సకిలిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు ఇంకొకరు చూసి సకిలించావు కనుక దేవుని సన్నిధిలో సరి చేసుకుని భక్తి
జీవితంలో ఉన్నా కనుక ఇప్పుడు నిన్ను చూసి శత్రువు లేదా ఆపద శ్రమ నీ దగ్గరకు వచ్చినప్పుడు, అప్పుడు గుర్రం నీ దగ్గరకు వచ్చి, శ్రమ నీ దగ్గరకు వచ్చి, అంటే నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? అప్పుడు నీ దగ్గరకు వచ్చి కూడా అప్పుడు నీ దగ్గర సెక్కిలిస్తాను, పిల్లలు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే మన జీవితాల్లో ఇక్కడ మరి చాలా కఠినమైనటువంటి పదాలు. ఇక్కడ 2వ అధ్యాయంలో అంటాడు, ఇక్కడ ఇది 2వ అధ్యాయంలో అంటాడు, అడవి గాడిది వంటి స్వభావం కలిగినటువంటి ప్రజలారా అని ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అడవి గాడికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే మూర్ఖత్వం. ఇంకా అక్కడ ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, గొంతులు ఉన్నాయా ఏం పట్టించుకోదు, అంటే మొరటతనంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనము ఎలాంటి తత్వాన్ని కలిగి ఉన్నాం? దేవుడి సన్నిధిలో వాక్యానుసారంగా, అంటే దేవుడు నీకు మృతి స్వభావంగా ఉండాలని, అంటే వాక్యానుసారంగా పెరగాలని దేవుడు ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే అక్కడ ఏమన్నాడంటే ఒంటెలు అటు ఇటు తిరిగేటువంటి ఒంటెలు వలె 3 రకాలుగా, ఒకటి గుర్రాన్ని పోలుస్తున్నాడు, రెండోది అడుగుగాడి స్వభావం అన్నాడు, మూడోది ఒంటెలతో పోలుస్తూ ఉన్నాడు. అంటే ఒక మనిషి యొక్క తత్వము ఎలా ఉంటుందంటే, ఒంటెకున్నటువంటి స్వభావం ఏంటి? తలబిరుచుతనము. అంటే ఇంకా చాలా రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈరోజు నీ భక్తి జీవితంలో ఎలా చూసుకోవాలంటే, ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో, అయ్యా ఇదిగో ఇంతవరకు నేను ప్రయత్నం చేయలేదు, నిజంగా నేను చేయలేదయ్యా, ఇంతవరకు నేను లోబడని స్వభావాన్ని కలిగి ఉన్నాను, ఇంతవరకు అయ్యా నేను చాలా మూర్ఖపు స్వభావాన్ని కలిగి ఉన్నాను అయ్యా, నిజమేనయ్యా నేను ప్రయత్నం చేయలేదు, కానీ ఇటువంటి తిరిగి నేను అనేక విషయంలో నేను తప్పుగా ప్రవర్తించానయ్యా, కానీ ఈరోజు నేనేం చేస్తాను? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానయ్యా, ప్రయత్నం చేసి ఒకవేళ నేను విఫలమైతే ఖచ్చితంగా నేను సహాయం చేస్తానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన ఉండాలని మనం చేస్తాం. 2వ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 26 వచనం చదువుకుంది. 26వ వచనం నుండి, నా జనులలో దుష్టులున్నారు, పట్టుకుందరు, పంజరపు పెట్టెలతో నిండి ఉండినట్లు వారు తమ ఇంట్లో కపటముతో నిండి ఉన్నది, దాని చేతనే వారు గొప్పవాళ్ళు. చెప్పమంటారా? హల్లెలూయా. మీకు అర్థమైంది మాట? ఐశ్వర్యవంతులు గొప్పవారు ఎలా అవుతారట అంటే, పాస్టర్ గారికి మేము ఐశ్వర్యవంతులు, రూపాయి బాబు ఎంత కష్టపడో తెలుసండి, ఎన్నో దినాలు కష్టపడితే కానీ ఈరోజు ఈ స్థితిలో లేవండి. మంచిదే, కానీ ఇంకో గుంపు ఉంది అక్కడ. వాళ్ళు ఏం చేస్తారట, దేవుడు స్టార్టింగ్లోనే వారికి ఒక మంచి బిరుదు ఇచ్చాడు. ఏం బిరుదు అండి? ఎవరున్నారంటున్నాడు? పరిశుద్ధులు ఉన్నారన్నాడా? దుష్టులు ఉన్నారు. దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు దేవుడు అంటాడు. అందుకని ఈరోజు ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఇంతవరకు ప్రయత్నం చేయలేదు, కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అయ్యా నా వల్ల కాని పని నేను చేస్తాను. ఒకవేళ మార్పు చెందకపోతే, బైబిల్ గ్రంథంలో మార్పు చెందలేని వారి దృష్టి ఏంటో మనకు తెలుసు. చాలా మంది ఉన్నారు సాక్షాత్తంగా. ఈరోజు మనకి అంటాడు, ఆయన అంటాడు, ఒక అంటే పక్షులు పట్టుకోవడానికి ఏమంటారట, పెట్టలను పంజరములు పెట్టి బంధించినట్లుగా వీళ్ళు ఏం చేస్తారట, అనేకులను బాధించి అనేకులను హింసించి, మనకు అర్థమయ్యే భాషలోకి వచ్చేద్దామండి. ఒక ఎమ్మెల్యే ఎంపీగానే అనుకోండి, ఎమ్మెల్యే ఎంపీగానప్పుడు ఎమ్మెల్యేగా గెలవగానే ఇమ్మీడియట్గా ఏం చేస్తాడు తెలుసండి, ఆయన పిలుస్తాడు, సర్వే పిలుస్తాడు. ఆ మండలంలో ఆయన ఏ నియోజకవర్గానికి సర్వే అంటే ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆ నియోజకవర్గంలో సీనియర్ సర్వేలందరినీ పిలిచి, మన మండలంలో అంటే మన నియోజకవర్గంలో అంటే ఒక విధంగా పట్టాలేనటువంటి భూములు ఏవైతే ఉన్నాయి, బడ్జెట్ భూములు ఉన్నాయి కదా, పట్టాలేని భూములు రికార్డు అంతా కావాలంటాడు. లేదు సార్ పట్టాలేని భూమి కానీ అందులో ఏదో స్కూల్ అంటే స్కూల్ ఉన్నా నాకు అనవసరం, గుడి ఉన్నా నాకు అనవసరం అని చెప్పేసి ఇమీడియట్గా ఆ వారం రోజులు దాన్ని కొలాప్స్ చేసి మొత్తానికి శుభ్రం చేసి అక్కడ బోర్డు పెడతాడు, పార్టీ కార్యాలయం అంటాడు. ఎవరు పార్టీ కార్యాలయం? బాబు ఎంత సంతృప్తి కష్టపడ్డాడు అంటే, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న పదవిని బట్టి, అంటే అన్యాయంగా ఏం చేస్తున్నాడు, లాక్కుంటూ ఉన్నాడు. ఇంకా చాలా మంది పేదలు ఉంటారు, వెనక ఏ సపోర్ట్ లేని వారు ఉంటారు. అలాంటి వారిని కొట్టు, భయపెట్టు, బెదిరించు, ఏదో విధంగా ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎందువల్ల ఆశ్చర్యలేరంట? చదవండి వాక్య భాగము. నా జనులలో పంజరం, అమ్మ 27 వచ్చిన పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు కపటముతో నిండి ఉండను, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఐశ్వర్యవంతులు గొప్పవారు ఎవరైనా ఉంటే, ఒకవేళ నేను అలా అయ్యానా అంటే, వక్ర మార్గము, షార్ట్ కట్స్ ఎన్నుకుంటూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. కొంతమంది ఉన్నపాటునే కొన్ని దినాల్లోనే
ఏమవుతారంటే అప్పటి వరకు ఏం ఉండదు, ఏదైనా డబ్బు సైకిల్ ఉంటుంది, మామూలుగా ఉంటారు. ఉన్నటువంటి సడన్గా నెల రోజుల్లో పాల్గొనేస్తారు. వాడికి ఎవడో పరిచయం అయ్యాడు, గంజే సప్లై చేసాడు, ఎవడో పరిచయం అవగానే ఇప్పుడు ఏం చేస్తుంది, నువ్వు గంజే సప్లై చేస్తే నీకు రోజుకి ఎంత వస్తానని. పోయేదే ఉంది, దొరికితే శుభ్రంగా అక్కడ మిగిలి పడుతుంది, ఇక్కడ దొరకలేదు కాబట్టి శుభ్రంగా ఒక నెల రోజులు కష్టపడ్డాడు. సైకిల్ మీద వెళ్ళాడు కాస్త నెల రోజుల్లో దొరకకుంటారు కాబట్టి రోజుకి 10 లక్షలు 5 లక్షలు వస్తూ ఉంటే కార్యక్రమం ఫ్లైట్ కూడా దొరకలేనంత వరకు. ఇప్పుడు దొరికిన తర్వాత ఇప్పుడు అయ్యగారికి ఏం పిలిచాడు, దుష్టుడు ఉన్నాడు, జాగ్రత్త. ఆ దుష్టుడు గొప్పవారును ఐశ్వర్యవంతులను. అందుకని వాటి ద్వారా గర్వం మన జీవితంలో ప్రవేశిస్తారు. గర్వం రాగానే దేవుడికి దూరం అయిపోతాం. ఇవన్నీ కూడా ఒక చైల్డ్ టైప్ అనమాట. అందుకని ఇజ్రాయెల్ ప్రజలు, ఆనాడు ప్రజల పరిస్థితి అలాగే ఉంది, ఈరోజు మన దుస్థితి కూడా అలాగే ఉంది. అంటే దేనిని బట్టి నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు, ఇవన్నీ కంపేర్ చేసుకుని దాటుకుని వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ దగ్గరికి వచ్చి ఎవరు మీరు ఎలా ఉన్నారు, మీ భక్తి జీవితం ఏంటండి అని దేవుడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, నీళ్ళు నవ్వినట్టుగా ఉంటే అప్పుడు మనం చేసే భక్తి వల్ల ఏదో ఉపయోగము ఉండదని దేవుడి సేవకుడిగా తెలియజేస్తున్నాం. చూడండి 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే మాట మనకు కనబడుతూ ఉంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో చదివితే, తనది కాని వాని దాన్ని నాక్రమించి అభివృద్ధి నుండి వారికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకున్న వారికి. తనది కానిది ఆశించేవాడు, తనది కాని ఏదైనా సరే, తనది కానిది ఏది కూడా మనం ఎన్నడూ కూడా ఆశించకూడదు. మనది కానిది ఇటు పరిస్థితులను కూడా, అంటే అక్కడ ఎంత పర్టికులర్గా మనము చదివామంటే, నీ పొరుగు వారి భార్య, నీ పొరుగు వారి ఆస్తి పదార్థంలో ఉన్నప్పటికీ ఎంత దౌర్భాగ్య జీవితాన్ని కొనసాగిస్తామంటే కొన్ని సందర్భాల్లో నీ పొరుగు వారి భార్యను ఆశించకూడదు. దేవుని బిడ్డలాగా ఉంటూ మనం ఇలా వెళుతూనే అంటే వక్ర మార్గము, అన్యాక్రాంతమైన మార్గంలో ఇప్పుడు నీ బ్రతుకుచ్చి దినాలలో ఎలాంటి దుస్థితి కలిగి ఉన్నావు అని అంటే దేవుడు అంటాడు, నేను దేవుని బిడ్డకు ఉండవలసినటువంటి లక్షణాలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటే మరొక మాట 9వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము 3వ వచనాన్ని చదవండి. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము. అమ్మా, వెంట్లను త్రొక్కు వచ్చినట్లు అబద్ధమాడుటకే వారు తమ నాలుకలను వంచుదురు. దేశంలో తనకున్న బలము నమ్మకముగా, అక్కడేమో భక్తి చేయడానికి కనీసం నమ్మకస్తులుగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయలేదట, కానీ ఇక్కడ అబద్ధం ఆడడానికి, అబద్ధాన్ని బలమైన సాధనంగా ఉపయోగించడానికి ఎలా ఉంచుతున్నారట, విల్లు వచ్చినట్టుగా వంచుతూ ఉన్నారు. అంటే విల్లు వచ్చిన తర్వాత దానికి ఏం కావాలి, అస్తం కావాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ ఇంటికి ఈ ఇంటికి లేదా ఎక్కడైతే కూర్చున్నామో 10 మందిని పోగేసుకుని మాట్లాడుతూ నువ్వు ఉపయోగించినటువంటి అబద్ధాల వలన ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, ఎన్ని జీవితాలు రోడ్డుని పడిపోతూ ఉన్నాయి. పిల్లలు జ్ఞాపకం చేస్తుంటే ఇక్కడ చదువుతూ ఉంటే 3వ వచనం వరకు 9వ అధ్యాయము ఆ చివరి వచనం లైన్లో చదివితే, తమ నాలుకలను వంచి దేశంలో తనకున్న బలమును నమ్మకముగా ఉపయోగించదురు. నన్ను ఎరగక కీడు వెంట కీడు చేయించు. ఎవరిని ఎరగడం లేదట, దేవుని ఎరగలేనటువంటి ప్రజలు ఉన్నారు. దైవ గ్రంథంలో ఒక చోట ఉంది, దేవుని ఎరగిన ప్రజలు ఆయన ప్రజల మీద తిరుగుబాటు చేశారు అంటే అదొక అర్థం. అంటే వారికి ఎవరు తెలియదు, దేవుని ఎరగిన ప్రజలు కనుక. ఇప్పుడు దేవుని ఎరిగిన ప్రజలు ఏంటంటే అస్సలు మామూలుగా గొక్క తిప్పుకోకుండా అనార్కలంగా ఏమడతాం మారు మాట్లాడుకుంటారు. అసలు నాలుగు రెస్ట్ కూడా ఉండదు. అసలు అంటే కొంతమందికి తడారిపోతే గొప్ప తిప్పుకుంటే ఎవరికి మంచిది ఏమండి గొంతుకారిపోతుంటాం. కానీ అబద్ధాలు ఆడేటువంటి నాలుగట ఏముండదట, అసలు ఆవేశం అనేది. ఇక్కడ చూడండి, వాళ్ళు తమ బలమును ఉపయోగించి నమ్మకముగా వేటాడుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాలు దేవుని బిడ్డలుగా, ఒకటి దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంటే గుర్రము తిరిగినట్లుగా బలిసినటువంటి గుర్రము ఎలాగైతే తిరుగుతుందో మరి అనేకులకు అనార్థం కలిగించే వారికి మనం అభివృద్ధి తిరిగే వారికి అనుకోండి. దేవుడు మనకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చాడు. మనకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఐశ్వర్యవంతులుగా, లేదంటే ఇంకొక విధంగా
చూసినప్పుడు ఆయన అంటాడు కదా, దుష్ట సాంగత్యాలు, వక్ర మార్గాలు, లేదంటే షార్ట్ కట్స్ ఇలాంటి కొన్ని మార్గాలు ఎదుర్కొని దేవుని బిడ్డలుగా నువ్వు ఏదైతే తప్పుడు మార్గాలు ఎదుర్కొన్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే మార్గమే కావచ్చు, దేవుడికి సంతృప్తిగా ఇచ్చాడు. ఉన్నదానికి సంతృప్తి చెందు, దాన్ని బట్టి సంతృప్తి చెందకుండా దేవుని మార్గాన్ని విడిచి వక్ర మార్గాల్లో మీరు సంపాదిస్తే వాళ్ళు ఐశ్వర్యవంతులుగా గొప్పవారుగా పిలువబడతారు, కానీ వాళ్ళు ఏ విధమైన ఉపయోగము ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. చూడండి, అదే 4 అధ్యాయము, మీలో ప్రతివాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా నడుచుకోవాలను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచును, ప్రతి పొరుగువాడును చెప్పుడికై తిరుగులాడుతుంది. సత్యము పలక ప్రతివాడును తమ పొరుగు వారిని వంచును, అబద్ధములాడుతూ తమ నాలుగుకి అభ్యాసం. మామూలుగా కొంతమంది పిల్లలు ఉంటారు, రన్నింగ్లో అభ్యాసం చేస్తున్నారు. ఏం చేస్తామంటే ప్రాక్టీస్ చేస్తామంటే నెలగా జాబ్ కొట్టాలి. ఆ తర్వాత మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకుని అభ్యాసం ఏం చేస్తామంటే మ్యాథ్స్ నేను 10 ప్రాక్టీస్ చేస్తానని అంటారు. ఇంక వేరే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇంక వేరే అభ్యాసం అంటే చదువుతూ ఉంటారు. 10 అభ్యాసం ఇంక వారికి ఏదో నచ్చినట్టు. కానీ కొంతమంది ఉన్నారు, ఎవరు వాళ్ళు? అప్పుడున్న వారు అదే చేస్తారు. ఇప్పుడున్నవారు ఆనాటి కాలంలో, మన పిల్లల కాలంలో ఉన్నారు అదే చేస్తారు. ఇప్పుడు మనం కూడా అభ్యాసం చేస్తున్నాం. ఇలాగే చెప్పు, ఇలా మళ్ళీ మాట గుర్తుపెట్టుకో, మర్చిపోతే మళ్ళీ ఏం కొంత అక్కడ తగాలి. ఎలా చెప్పాలి అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి మర్చిపోయాను అంటే అప్పుడు మళ్ళీ చెప్తాడు. మళ్ళీ కొంత రోజుల తర్వాత బండి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఏమండి ఫస్ట్ ఎలా మాట్లాడాలి అంటాడు. అరే ఈసారి చెప్పాలి, సరే పిల్లవాడు అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆవిడకి అభ్యసిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈయన గురువు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఇప్పుడు అంటది నీ నోరు రాదంటే పాపం ఎంత కొట్టేస్తాడో అనుకుంటారు, నిజంగా అనుకుంటారు. ఇప్పుడు అయ్యాడు దారి కూడా నేర్చాడు, వచ్చి నేర్పించాడు. ఇప్పుడు రాగానే ఇప్పుడు అంటది స్టేషన్కి దగ్గర రాగానే చిట్టులో ఎక్కడ రాస్తుంది అమ్ముతుంది, కళ్ళు రాసేసుకొని పాపంగా నిలబడిపోతుంది. కళ్ళని రాదు, పాప మా పిల్లలు కొట్టేశారండి, ఆ నచ్చడికి ఏడ్చారండి అని చెప్పేసి పాపం ఏ తప్పు చేయబడి తీసుకుని వెనకబడేస్తారు. సార్ నా మాట వినండి సార్, సార్ నా మాట నువ్వు మాట్లాడు, ఆడపిల్లలు చేస్తావా? ఆ పిల్లలు చూడ బట్టలు చూపించుకొని వచ్చినట్టు. నిజానికి అక్కడ ఏం జరగదు. ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేసింది? అభ్యాసం. ఈరోజు మనం భక్తి మన జీవితాల్లో ఏం అభ్యసిస్తూ ఉన్నాం? ప్రార్థన మీద అలాంటి అభ్యాసం ఉండాలి, వాక్యం మీద అభ్యాసం ఉండాలి, దేవుని సహవాసం అంతా మందిరాన్ని విడవకుండా ఆహారాత్రులు దేవునితో సహవాసం చేయడంలో అభ్యసించాలి. దాన్ని ఎందుకంటే అవుతాం. అలా కాకుండా లోకానుసారమైనటువంటి స్థితిగతుల్లో మనం ముగ్గురు ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పిల్లలు జ్ఞాపకం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క తత్వాలను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం నమ్ముతున్నాం, ఎవరు నమ్ముతున్నాం? అందరూ ఏం చేస్తున్నారంట? వరదో వర్షం వచ్చి పంపు కొట్టుకుపోతే అది వేరే, వరద వచ్చి పంపు మునిగిపోయింది అనుకోండి, పంపు అంటే తెలుసు కదా మీకు, ఇల్లు మునిగిపోతే అది వేరే విషయం. కానీ మన పక్కన ఉన్న వాడు వాళ్ళు ఏం మునిగిపోతుందట? పంపు కొట్టుకెళ్ళిపోతున్నట్టు. జాగ్రత్తగా ఉన్నాడు చూడు. అందుకని దేవుడు అంటాడు, అప్పుడున్న వారి పరిస్థితి అదే. అప్పుడున్న వారి పరిస్థితి ఎప్పుడు? మన పితరులు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో సరిగ్గారు, కోపడ్డారు, అబద్ధములు ఆడారు, అనేక రకమైనటువంటి తప్పుడు మార్గాల్లో నడిచారు. మరి తనది కానిటువంటి మరి ఆస్తిని ఆశించారు, అక్రమ మార్గంలో నడిచారు, వ్యభిచరించారు, దొంగిలించారు, చాలా భయంకరమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఒకవేళ అలాంటి దుస్థితిలో ఉంటే, ఇంతవరకు ఒకవేళ ఉన్నాం అనుకుంటే, తెలుసో తెలియకో ఎవరు నీతిమంతులు కాదు. నీతిమంతుడు ఒకటి లేడు, అందరూ అదే అవలోచి వచ్చిన వారమే. అయితే అభ్యాసం అనేది ఈరోజు అభ్యాసం ఏంటి? ఎక్కడ అభ్యాసం? దేవుని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి మీరు ఎప్పుడైనా చూడండి, నాకు ఈ కొన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇలా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మనతో మాట్లాడుతూనే ఉంటారు. మాట ఎక్కడ వస్తుంది, చూపు ఎక్కడ ఉంటుంది? అక్కడ మనతో ఇలా మాట్లాడుతుంటారు, అక్కడ చూస్తూ ఉంటారు. అక్కడే అంటే నాకు అనిపిస్తుంది, వెంటనే పిలిచి ఏం కావాలి నీకు, అసలు ఏంటి, అక్కడే పని, ఇక్కడ చూడొచ్చు కదా మాట్లాడేటప్పుడు అని అడగాలనిపిస్తుంది. కనీసం మినిమం కామన్ సెన్స్ అంటారు కదా కొంతమందికి. అది ఎవరి జీవితంలోనైనా దేవుడు నీకు ఏమి అభ్యసించాడు అంటే నీకు ఏమి నేర్పించాడు? మాకు బైబిల్ కాలేజీలో ఒక సబ్జెక్ట్ ఉండేది, కామన్ మేనర్స్ అని. అంటే భోజనం చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ కొంతమంది మేతన పడిపోయి మాట్లాడుతుంటారు. అంటే అలా మాట్లాడుతుంటే మొహంతా ఒకటి ఏమవుతుంది? సబ్బు ఉంటే మొహం కడిగేసుకోవచ్చు. అంటే మినిమం కామన్ సెన్స్ అంటారు కదా. అంటే నువ్వు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనం మాట్లాడే విధానం కావచ్చు, మనం కూర్చునే విధానం కావచ్చు, లేదా మనం ప్రవర్తించే విధానం కావచ్చు, లేదా మన ముందు ఎవరైనా నిలబడినప్పుడు అంటే స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, మన ప్రవర్తన ఎలాగుందో ఖచ్చితంగా దేవుని బిడ్డలకి మినిమం కామన్ సెన్స్ అంటారు. అది దేవుని బిడ్డలకి చాలా అవసరం.
లోకస్తులకు ఉందో లేదో మనకు అనవసరం. కానీ దేవుని బిడ్డలుగా ఎవరితో మాట్లాడుతున్నా, ఏ ప్రదేశంలో ఉన్నామనేది చాలా అంటే వివేచన కలిగి ఉండాలి. అందుకనే ఊరకని బైబిల్ గ్రంథంలో పొందుపరచలేదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్త అంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ప్రతి సహోదరుడు తంతలు కొట్టేవాడిగా అంటే తన పొరుగు వారి ఇల్లును నాశనం చేసేవాడిగా తన కుటుంబాన్ని అంటే ఏం కోరుకుంటూ ఉన్నాం? క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నాం కరెక్టే. అయితే నీ వాళ్ళ ఇతరులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి? అది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు భోజనం పెడతారు. భోజనం పెట్టినప్పుడు మండ దాకా ఇలా పిసుకొని ఇక్కడ దాకా అంటుకున్న దాకా ఇలా తిన్నాం అనుకోండి, వేడి నిండా అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ నీకు ఆ ప్లేట్లో అన్నం పెడతారా, ఇంటికి వెళ్తారా, ఏం చేస్తారో తెలిసి నాకు తెలిసి అయితే ఇంకా వేరే ఆది కోసం ప్రత్యేకించిన ప్లేట్ ఒకటి ఉంటుంది. అంటే తినే విధానం అంటే కామన్ మ్యానర్స్ అనేది ఎందుకు నేర్చుకోవాలి దేవుని బిడ్డలుగా అని అంటే మినిమం సెన్స్ అనేది మన జీవితంలో ఉండాలి. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపులో కానీ ఏం మాట్లాడుతున్నామో, ఎటు మాట్లాడుతున్నామో దాని మీద నిలకడగా ఉండాలి. ఎక్కడున్నా అలా కాకుండా ఇల్లంతా సక్కబెడతారు. అంటే ఇప్పుడు ఎలా ఇల్లంతా సక్కబెడతారు. ఇంటి దగ్గర ఏం పని ఉంటుంది వాళ్ళకి? ఎవరింటికైనా వెళ్తాం. కానీ కొంతమంది ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొనేసి ఆ పక్క వాళ్ళ గురించి ప్రార్థనలో పిలిచి మరి మన ఉద్యోగం లేదు ఈరోజు కొనేసినాం కదా. మనకు అవసరం లేనటువంటి విషయాలు కదా. మనం దేని కొరకు వచ్చామో, ఏం చేస్తూ ఉన్నామో ఖచ్చితంగా ఇక్కడ చూడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ అభ్యాసం దేని మీద ఉంది అని అంటే అనేక రకాల ఒక్కరి మార్గాల మీద మనం అభ్యాసం చేయకూడదు. ప్రార్థన మీద అభ్యాసం చేయండి, వాక్యం మీద అభ్యాసం చేయండి. అందుకని ఆకువాడికి తన కాలం ముందు పలవించి చెట్టు ఎలా ఉంటుంది? దేవరాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దాని మీద అభ్యాసం చేసినప్పుడు. అలా కాకుండా లోకానుసారమైన అభ్యాసం మనకు అంత మంచిది. ఆనాడు ప్రజలు అలా చేశారు కాబట్టి 606 సంవత్సరం 10 రోజులు తీసుకెళ్ళి పడేశారు. ఎవరికి అప్పగించాడు? దేవుడు నెలకి అప్పగించాడు, గద్దించాడు, చెప్పాడు, వినమన్నాడు. వినలేదండి, వినకపోతే తీసుకెళ్ళి పడేశాడు. 700 సంవత్సరాలు చాలా భయంకరమైన దుస్తులను వెళ్ళి చివరిగా ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదివితే ఒక మాట, 3వ మాట జ్ఞాపకం చేస్తాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారి యెహోవా మార్గమును తాము దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై విందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒక్కడును తప్పకుండా వారి కాడిని విరిచిన వారుగాను కట్లను తెప్పిన వారుగాను ఉన్నారు. ఈ మాట మీకు అర్థమైందండి? అనుకున్నాడట అంటే యెరూషలేము గురించి చెప్తే మనకు అర్థం కాదు, మన గురించి మనమే మాట్లాడుతున్నాం. జేఎస్ఎంబీ చర్చ్ దగ్గరికి వెళ్తాను. ఆ సంఘంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరి కోసం వచ్చాడట ఆయన? ఎవరుంటారని ఆశించి వచ్చాడు? అక్కడ ఉంది కదండి, గనులైన వారి కొరకు అక్కడ ఉంటారు కదా అని గనులైన వారి కొరకు వచ్చాడట. గనులైన వారి కొరకు వచ్చినప్పుడు అక్కడ ఏమని రాశాడంటే, ఒక్కరూ కూడా కాడిని ఏం చేయకూడదు అనుకుంటున్నారు? ఈ కాడి మేము ఎందుకు మోయాలండి? కాడిని వెలగొడుతూ ఉన్నారు, కట్టెలను తెప్పేసుకుంటూ ఉన్నారు. అంటే మనకు కొన్ని సరౌండింగ్స్ సరిహద్దుల్లో ఉండడానికి ఇష్టపడము. అంటే నా భక్తి నా ఇష్టం. ఏదో ప్రోగ్రామ్ ఉందండి, టీవీలో ప్రోగ్రామ్ వస్తుంటుంది, నా వార్తలు నా ఇష్టం అంటాడు ఆయన. తిరిగి మనం బొమ్మ వచ్చింది, నా వార్తలు నా ఇష్టం అంటాడు. ఇప్పుడు మనం ఏమంటామంటే నా భక్తి నా ఇష్టం. నీకెవరు చెప్పడానికి? ఆయన ఏమవుతుందని మనం చెప్తానండి. నా భక్తి గురించి నాకు తెలియదా? నా ప్రార్థన గురించి నాకు తెలియదా? నా బిహేవియర్ గురించి నాకు తెలియదు అంటే నీకు తెలియదు కాబట్టి నీకు ఎవరైనా చెప్పడానికి? అవునా? నీకు తెలియదు కనుకనే నీ తల్లిదండ్రులు సరిచేస్తూ ఉన్నారు. నీకు తెలియదు కనుకనే నీకు పెద్దలను సరిచేస్తూ ఉన్నారు. నీకు తెలియదు కనుకనే సేవకులను సరిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కుదరదండి. కాడి మనం ఏం చేస్తాం? మొయ్యడానికి ఇష్టపడము, కట్టెను తెప్పేసుకుంటూ ఉంటాం. అందుకనే కొత్త నిబంధన కాలంలో అంటారు, నా కాడి సులువుగాను. నా కాడి ఎలా ఉంటుందట? నా కాడి ఎలా ఉంటుంది? బరువు ఉంటుందని, సులువు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు దేవుడు ఇంకొక మాట అంటారు చూడండి, యవన కాలం ముందు కాడి మోయుట ఇప్పుడు నరుడికి మేలైనప్పుడు నరుడు అనే పదం అక్కడ పెట్టినప్పుడు అక్కడ మనం వర్తిస్తామా? ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కాడి వారికి ఇష్టం ఉండదు, కట్లు తెప్పేస్తారు అని అంటే గాడికి కట్లు తెప్పుకొని వచ్చిందా? సేవకుడు వెళ్ళి ఇప్పుకొని వచ్చాడా? వెళ్ళి శిష్యులు వెళ్ళి
దాన్ని ఎక్కుకొని నా ప్రభువుకి ఇది కావాలి అన్నారు. దాని అంతా తెప్పుకొని ఈదులంట పరిగెత్తుకొని ఇష్టానుసారంగా తిరగలేదు. అంటే దేవుని బిడ్డలకి కొన్ని సరిహద్దులు ఉన్నాయి, దేవుని బిడ్డలకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, వాటిలో మాత్రమే ప్రయాణించాలి. అలా కాకుండా నా భక్తి నా ఇష్టం అండి అంటే నీ భక్తి నీ ఇష్టం అయితే ఆయన కూడా నా పరలోకం నా ఇష్టం అంటాడు. అవునా కదా? అందుకే చూడండి, కాడి మోయిట నరునికి మేలైనప్పుడు నువ్వు ఏ కాడి మోస్తూ ఉన్నావు? దేవుని కాడి నీ మీద ఉండడానికి ఇష్టపడదు, దాన్ని విడిచేస్తున్నావు. నాకు అవసరం లేదండి, నేను మోయలేనండి. అక్కడ చూడండి, మీరు ఆ మాట చదవండి, పిల్లలు చూడండి ఒకసారి మాట చదవండి. పోయేదినో మాట్లాడేదినో వారి యెహోవా మార్గం. 3వ వచనం చదవండి. గొర్రెల కాపరులు సారీ 3వ వచనం 5వ వచనం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇచ్చున్నావు, నీవు వారిని కొట్టింది కానీ వారు ఏం చేయలేదట. అంటే దేవుడు ఆల్రెడీ కొడుతున్నాడు. నెబుకద్నెజరుకి అప్పగించిన మునుపు ఈరోజు మీరు అంటారు చూడండి, శ్రమలన్నీ నాకే వచ్చేస్తానండి పాస్టర్ గారండి, బాధలన్నీ నాకే వచ్చేస్తానండి అంటే నేను ఏం చేస్తున్నాడు ఆయన? అమ్మా సరి చేసుకో అని అలా కొడుతూ ఉన్నాడు. అలా కొడుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అన్ని నాకే వచ్చేస్తున్నాయండి. ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే ఇంకేదో లోపము ఖచ్చితంగా సరి చేసుకొని ఒకసారి ప్రయత్నం చేసి చూడాలి. అంటే నువ్వేం ఎందులో దిగజారిపోయావో దానిలో నువ్వు గుర్తుకు తెచ్చుకొని ప్రభువా అవునయ్యా నా జీవితంలో శ్రమలు రావడానికి నేనే కారణం అని ఎప్పుడైతే మోకరిని దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పశ్చాత్తాపంతో నువ్వు దేవుని అడుగుతావో ఆ రోజు అంటాడు దేవుడు, నేను కొట్టిన వెంటనే నువ్వేం చేసావు సరి చేసుకున్నావు. అదే అంటాడు దేవుడు. అయ్యా మీరు కొడుతున్నారు కానీ వాళ్ళు ఏం చేయడం లేదు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టిస్తున్నావు, నువ్వు వారిని కొట్టినవు కానీ వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారి శిక్షకు లోబడనని రాతి కంటే అమ్మా కఠినమైనటువంటి మొఖాలు ఎలా చేసుకున్నారట. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క హావభావాలు చూడగానే ఆ వ్యక్తి భయపడుతున్నాడా, సంతోషంగా ఉన్నాడా, దుఃఖంతో ఉన్నాడా, ఎలా ఉన్నాడో చెప్పేస్తారు. కానీ కొంతమంది దుఃఖంలో ఉన్నా అలాగే ఉంటారు, సంతోషంలో ఉన్నా అలాగే ఉంటారు, ఇంకా ఆనందంలో ఉన్నా అలాగే ఉంటారు. అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా ఒకేలా ఉంటారు. అతన్ని ఎలా మనం అంచనా వేయాలి అని అంటే అతని ముఖంలో ఏమున్నాయి అలా అలవాటు చేసేస్తున్నాడు ఆయన, అలా అలవాటు చేసేస్తున్నాడు. ఈరోజు మన భక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈయనంటారు ఏమంటారంటే లేదా మరి మన జీవితాల్లో దేవుని సన్నిధానంలో ఎలా ఉండకూడదు అని అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. కాడికి లోబడలేనటువంటి కఠినమైనటువంటి జీవితాలను కలిగి మనము ఉండకూడదు. దేవుని కాడి కొన్ని భారమే, కొన్ని కష్టం ఉంటుంది, ఇలా ఉండాలి అలా ఉండాలి అనే రిసెర్చెస్ ఉంటాయి, ఆజ్ఞలు కట్టడలు నియమాలు అని ఉంటాయి. కానీ వాటిని తెప్పేసుకోకూడదు. అట్లా తెప్పేసుకొని మనం మనసానుసారంగా వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు దేవుని సన్నిధి గురించి వెళ్ళిపోతూ ఉన్నాం. నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అమ్మ ఇలా ఉండండి అని. ఏమంటే అలాగే ఉండాలి అలాగా మేము ఉన్నాం కదా, మా ఇష్టం కదా అని అంటే అప్పుడు నీ ఇష్టానికి నువ్వు వెళ్ళావు కనుక నీ జీవితంలో ఏదైనా వచ్చినప్పుడు ఎవరు బాధ్యులుగా ఉంటారు అనుకుందాం. మన జీవితంలో చాలా సందర్భాలు ఏమంటే బయటకు వెళ్ళి జాగ్రత్త అంటాం. ఆ ఇల్లు పాడే పోలు ఇతరులు వెళ్ళకూడదు, జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటారు? అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు. పాత నిబంధన కాలంలో దాన్ని కంపేర్ చేసుకుని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే అప్పుడు ఏ విధమైన మార్పు లేదు, ఇప్పుడు ఏ విధమైన మార్పు లేదు. వాళ్ళు అలాగే బతికి మనం అలాగే బతికితే ఇప్పుడు నీకు చెప్పేది కూడా వారు ఉద్దేశించే. దేవుని మందిరంలో ఇలా ఉండాలి, దేవుని పరిచయంలో ఇలా ఉండాలి, నేను సేవలో ఇలా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఇలా ఉండాలంటే అలాగే ఎందుకు ఉండాలంటే నీలాంటి స్వభావం కలిగిన వారే అప్పుడు ఏమయ్యారు? మాట్లాడుకోవడానికి లేకుండా పోయారు. వాళ్ళ గురించి కనీసం చరిత్రలో చూపించడానికి కూడా లేకుండా పోయారు. వాళ్ళకంటే నువ్వు గొప్ప గనుడు శ్రేష్ఠురాలువో కాదు. ఎందుకు మనల్ని మనం సరి చేసుకోవాలంటే అంటే ఆ కాడి అనేది మోటత్వానికి సాదృశ్యంగా, అంటే భక్తి చేసేటప్పుడు మోటత్వంతో చేయకూడదు, కడసరిగా చేయకూడదు. ఎలా చేయాలి? ఒబీడియంట్, విధేయత కలిగి ఉండాలి. దేవుని కాడిని మెడలకు వచ్చినప్పుడు విధేయత కలిగి ఉండాలి. ఆయన కట్టినప్పుడు ఆ కట్లకు మధ్యలో ఉండాలి. కట్లు తెంపేసుకొని వెళ్ళిపోయింది అనుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట నేను చెప్పేసి ముగించేస్తాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రతి సందర్భంలో తండ్రి ఉంటాడు. తండ్రి తన కుమారుడికి ఏం చెప్తాడంటే, అరే హెయిలు నీ తల చాలా
అసభ్యంగా ఉంది, అదుపులా ఉంది, పద బార్బర్ షాప్ తీసుకెళ్ళి కటింగ్ చేయిస్తాను అన్నాడు అనుకోండి. డాడీ ఏంటంటే మరి నువ్వు ముసలోళ్ళగా మీ కాలంలో లాగా మాట్లాడుతావండి. ఇప్పుడు మేము ఇలా చేయబడితే వేళ్ళు ఎలా ఉంటాయో ఇలా వేలు బట్టి ఆ గ్యాప్లో మాత్రమే కట్ చేస్తారు. అంటే చూడండి ఇలా ముగ్గేస్తారు కదా, ముగ్గేసినప్పుడు ఈయన వేస్తాం కదా, ముగ్గేస్తుంది ఇలా ఈయన పడతాయి కదా, అలా మొత్తం కట్ చేస్తున్నాం. రే ఏంట్లా కటింగ్ అంటే మధ్యలో చెలపురికి తీసినట్టు అలా కట్ చేసామంటే నీకు ఏం తెలియదు డాడీ అంటాడు. పాపం ఎంత కష్టపడి నిన్ను ప్రయోజనంగా చేయాలని, నిన్ను ఏదో అంటే ఒక మంచి స్థాయిలో ఉంచాలని అన్ని చెప్పిన తర్వాత నీవు నీ తండ్రి చెప్పే మాట ఏంటి భారం, నీకు భారం అది. తన పాపం ప్రేమ చూపిస్తాడు, ఆ కాడి నీ మెడ మీద పడగానే వెంటనే తోసేస్తున్నావు. నీ తండ్రి నిన్ను కొన్ని లిమిట్స్లో ఉండమన్నాడు, అలా కాదు అన్నాడు, నా ఇష్టం అని వెళ్ళిపోయావు. శ్రమలోనో ఎందులోనో ఎగిరిపోయినావు, ఏదో భయంకరమైన దుస్థితుల్లో చిక్కుకున్న తర్వాత అంటాడు, వాడికి ఎన్నిసార్లు చెప్పానండి, వాడు నా కర్మకు పుట్టాడండి, నేను ఎన్నిసార్లు చెప్పాను, కానీ వాడు ఏం చేయలేదు. ఒక మనుషుడు మాట్లాడే మాటలు మనకి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మాటలు వింటూ ఉంటే హృదయానికి అరే ఏంటి అసలు ఇలాంటి మాటలు కూడా మనం మాట్లాడొచ్చా అంటే మన జీవితంలో కొన్ని కుటుంబాలలో జరిగేటువంటి సంఘటనలు ఇవి. అంటే ఇవన్నీ కూడా దేవుడికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, నీ భక్తి జీవితంలో ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నావు? గుర్రం వలె అంటే బలిసిన గుర్రం తిరిగినట్టుగా అటు ఇటు తిరుగుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి సంతృప్తికరమైన జీవితం సరిపోలేదని ఇంకేదో వక్ర మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నావా? లేకపోతే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి కదా అంటే నేను అలా ఉండను, నేను అలా ఎందుకు ఉండాలి అని రకరకాల ఆలోచన విధానాలు కలిగి దేవుడి సముఖంలో ఎలాంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇలా జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథాన్ని క్రమంగా చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు వారు చేసినటువంటి భక్తి అలాగే ఉంది, అప్పుడు వారు చేసినటువంటి సహవాసం అలాగే ఉంది, అప్పుడు వారు పొందినటువంటి శిక్ష అలాగే ఉంది. ఈరోజు నువ్వు చేసిన భక్తిని చూస్తున్నప్పుడు ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. అదే కదా ప్రసంగ భక్తుడు అన్నాడు, అదే కదా అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది, అప్పుడే ఉంది ఇప్పుడు అదే ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు రాదా? కాబట్టి ఏం చేయాలి? కనీసం ప్రయత్నం చేయాలి. ఇంతవరకు తెలుసో తెలియక భక్తి జీవితాన్ని కొనసాగిస్తాం. ఇంతవరకు తెలుసో తెలియకో ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఏదో తెలుసో తెలియకో మన జీవితంలో ఏ ఒక్క పరిస్థితి దాటిపోయి 8 సంవత్సరాలు వెళ్ళిపోయింది. అయితే ఉదయకాల సమయంలో దేవుని సాంప్రదాయ మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఇంతవరకు నీ జీవితంలో ఏదైతే నేను దేవుడికి దూరం చేసిందో ఆ జీవితాన్ని దేవుడి పాదం చదిపెట్టు. అయ్యా నేను వ్యతిరేకంగా తయారైనయ్యా, వ్యతిరేకంగా మారిపోయినయ్యా, అయ్యా ఎందుకు తండ్రి నువ్వు నాకేదో కొన్ని కట్టడలు కొన్ని ఆజ్ఞలు నియమాలించావు, అయితే నేను ఆ మెడలో కాడిని తోసేసి విడిచేసి లోకానుసారంగా వెళ్ళిపోయినయ్యా, నువ్వు నన్ను కట్టించావయ్యా, నన్ను కొన్ని లిమిట్స్లో ఉంచావు, కానీ వాటిని నేను లోపడలేదు. ఇక మీద అలా ఉండను ప్రభా, నేను కనీసం నమ్మకస్తుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాయా, దినదినము నా భక్తిని నేను అలవరుచుకుంటానని నేను బిడ్డలుగా దేవుడికి సన్నిధిలో చెప్తాను. దేవుడు అంటాడు, నేను ఊరికినే పనిష్మెంట్, నీకు ఊరికినే శిక్షించలేదు, ఊరికినే దేవుడి మీద కోపట్టలేదు, ఊరికినే నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో శ్రమ రావడం లేదు. దేన్ని బట్టి అంటే నువ్వు దేవుని సముఖంలో ఆయనకు ఆయాసకరంగా ఉన్నావు కాబట్టి దేవుని జీవితంలో అలాంటి పరిస్థితులు అనుకూలపరుస్తూ ఉన్నాడు. కనుక అడుగుతాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుడిని అడుగుతామండి, అడుగుదాం. ప్రతి ఒక్కరు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏ ఒక్కరు లేడు, ఒక్కడిలో కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడైనా ఉంటాడేమో అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. యెరూషలేము వీధుల దగ్గరికి వెళ్ళి ఇదిగో నమ్మకస్తుడిగా ఉండడానికి మరి ఒక్కడైనా ఉంటాడేమో అని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ఒక్కడు ఉన్నాయన్నా నేను ఉగ్రత పాత్రను వెనక్కి తీసుకుంటాను దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక్కడైనా ఉదయకాల సమయంలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటాం, ఇలా ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం దేవుడిని. తెలుసో తెలియకో మన నోటి మాట ద్వారానో, ప్రవర్తన ద్వారానో, మన ఆలోచనల ద్వారానో, పెళ్లి ద్వారానో ఒకవేళ ఎంతవరకు మనం వేరే మార్గంలో ఉండొచ్చు, భక్తి చేస్తూనే మరి చిన్న మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. దేవుడికి చెప్దాం. మనుషులకి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అడుగుతాయా, దయచేసి నన్ను క్షమించదయ్యా, అప్పుడు వారు జరిగించిన కార్యాలు ఇప్పుడు నేను జరిగిస్తున్నాను, అప్పుడు వారు జరిగించినటువంటి భక్తి ఇప్పుడు నేను చేస్తున్నాను, అప్పుడు వారు చేసినటువంటి తప్పిదాలు నేను చేస్తున్నాను, అప్పుడు వారు పొందినటువంటి శిక్షే నేను కూడా పొందితే ప్రభా, నా భక్తికి అర్థం లేదయ్యా, అయ్యా నేను కృపాకాలంలో ఉన్నాను కనుక, అయ్యా సరి చేసుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తూ ఉన్నారు కనుక, అయ్యా నేను సరి చేసుకుంటాను, నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. సర్వాధికారి కృప కలిగి మా ప్రభావం మీకే మహిమ చెల్లిస్తుంది. తండ్రి ఎన్ని